అత్యుత్తమమైన సౌండ్స్ని ఆహ్లాదించడం కోసం తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ని వాడండి. యువరాజు అనిరుద్ధుడు తన తల్లిదండ్రులకు నిత్యం పాదపూజ చేసుకునేవాడు. తన రాజ్యాన్ని రామరాజ్యంలా పరిపాలించేవాడు. తన రాజ్యంలోని ప్రజలే కాకుండా ప్రక్క రాజ్యంలోని ప్రజలు కూడా అనిరుద్ధుని పరిపాలనను చూసి ప్రశంసించేవారు. ఒకరోజు అడవికి వేటకి వెళ్ళి చీకటి పడే సమయానికి వచ్చిన అనిరుద్ధుడు విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి రాజ్యంలోని ప్రజలంతా మధ్యాహ్నానికి రాజ్యసభకు చేరుకోవాలని చాటింపు వేయించాడు. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసినందువల్ల స్టోరీ అర్థం కాకపోవడమే కాకుండా మధ్య మధ్యలో విఎఫ్ఎక్స్ యానిమేషన్ కూడా మిస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. రాజ్యంలోని ప్రజలందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనిరుద్ధుడు సభను ప్రారంభించాడు. ప్రజలారా, నేను ఒక శాసనం చేస్తున్నాను. ఎవరన్నా దీనికి ఎదురు తిరిగితే వారికి మరణదండన తప్పదు. 60 ఏళ్లు దాటిన ముసలి వాళ్ళ వలన మనకి ఎటువంటి ఉపయోగమూ లేదు. కనుక రోజుకో గ్రామం నుండి మీ గ్రామంలో ఉన్నటువంటి 60 ఏళ్లు దాటిన ముసలి వాళ్ళని నాకు తెచ్చి అప్పచెప్పండి. వాళ్ళని నేను చంపివేదను. ఈ శాసనాన్ని నా వద్ద నుండే అమలు చేస్తున్నాను. భటులారా, వెళ్ళి నా తండ్రి గారిని మహామంత్రిని తీసుకురండి అని అనేసరికి భటులు వారిద్దరిని తీసుకుని వచ్చారు. ప్రజా సమక్షంలో అనిరుద్ధుడు వారిద్దరిని చంపేశాడు. సభలోని ప్రజలంతా రాముడు రాక్షసుడయ్యాడేంటి అని గజగజ వణికిపోతూ ఉన్నారు. వెంటనే అనిరుద్ధుడు, ప్రజలారా, ఈ శాసనాన్ని మన రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న కనికాపురం గ్రామం నుండి మొదలు పెడుతున్నాను. చీకటి పడే సమయానికి ఆ ఊరిలో ఉన్న 60 ఏళ్లు దాటిన ముసలవాళ్లను నాకు తెచ్చి అప్పగించండి అని ఆదేశించాడు. కనికాపురం గ్రామస్తులు గజగజ వణుకుతూ చేసేది ఏమీ లేక బోరున విలపిస్తూ ఆ ఊరిలో ఉన్న 15 మంది 60 ఏళ్లు దాటిన ముసలవాళ్ళని అప్పగించారు. బాగా చీకట పడ్డాక అనిరుద్ధుడు తన భటులతో కలిసి ఈ 15 మందిని తీసుకువెళ్ళి ఆ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి అడవిలో ఒక పాడుబడ్డ భవనంలో ఈ 15 మందిని వేసి వారితో పాటు తన తండ్రి మహామంత్రి యొక్క శవాలను కూడా అందులో వేసి ఆ భవనం యొక్క తలుపులు బిగించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు మాణిక్యపురం అనే గ్రామస్తుల వంతు వచ్చింది. ఆ ఊళ్ళో 17 మందిని అప్పచెప్పేందుకు వారంతా సిద్ధమయ్యారు. కానీ అఖండుడు అనే యువకుడు తన తండ్రిని అప్పచెప్పటానికి సిద్ధంగా లేడు. తను నిత్యము కొలిచేటి ఆ జగన్మాత కాలభైరవి అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. అమ్మా జగన్మాత, తల్లిదండ్రులంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అంటారే, వారు లేనిదే మాకీ జన్మే లేదే. అటువంటిది వారిని చంపుకోవడమేంటమ్మా? అలాగైతే ముందుగా నా ప్రాణాలను తీసుకో అని తన తలను అమ్మవారి పాదాలపై కొట్టుకున్నాడు. అమ్మవారు ప్రత్యక్షమై, అఖండ, నువ్వు కారణ జన్ముడవి. ఎటువంటి దుష్ట శక్తినైనా ఎదుర్కోగల శక్తి నీకు ఉన్నది. నీ బుద్ధి బలంతో ఆలోచించు. ఈ సంకటిత పరిస్థితి నుండి బయటపడేదవు. ఈ క్రమంలోనే నీ జన్మ ఇతివృత్తాంతం తెలుసుకొని నీ జన్మకు సార్థకతను పొందేదవు అని చెప్పి అఖండుడికి కొన్ని దివ్య శక్తులు ప్రసాదించి అమ్మవారు మాయమైంది. చీకటి పడింది. మాణిక్యపురం నుంచి 60 ఏళ్లు దాటిన ముసలి వాళ్ళని 18 మందిని తీసుకుని వెళ్ళి భటులు అనిరుద్ధుని సమక్షంలో ఆ అడవిలో ఉన్నటువంటి భవనంలో వేశారు.
ఆ భవనంలో వీరిని వెయ్యగానే అందులో ఉన్నటువంటి రాక్షసులు వీరిపై దాడిని మొదలుపెట్టారు. కానీ అమ్మవారు ఇచ్చిన దివ్య శక్తితో అఖండుడు తన తండ్రి రూపాన్ని దాల్చి ఈ 18 మందిలో ఉన్నాడు. తమపై దూసుకు వస్తున్న ఆ రాక్షసులను ఎదుర్కొనేందుకు అఖండుడు తన నిజ రూపాన్ని ధరించి మిగతా 17 మందిని ఆ భవనం నుంచి బయటకు పంపి తలుపులకు గొల్లెం వేసి తన మీదకు దూసుకొస్తున్న ఆ రాక్షసులపై యుద్ధం మొదలుపెట్టాడు. చనిపోయిన రాక్షసులు మాయమై అక్కడ 3 మనుష్యులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అఖండుడు ఎవరు మీరు అని అడగంగానే వారు తమ యొక్క ఇతివృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టారు. కుమార, మేము 2 అన్నదమ్ములం. నా పేరు విమలుడు, మా అన్నగారి పేరు కమలుడు. మా 2 చాలా అన్యోన్యతగా ఉండేవాళ్ళం. మాది ఈ అడవికి దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం. ప్రతిరోజు మా 2 ఈ అడవికి కట్టెల కోసం వచ్చేవాళ్ళం. ఒక్కరోజు ఈ అడవికి వచ్చిన మాకు ఒక నది ఒడ్డున ఒక బ్రాహ్మణుడు జపం చేస్తూ కనిపించాడు. ఏం జరుగుతుందా అని ఒక చెట్టు చాటున ఉండి చూడటం మొదలుపెట్టాం. ఆ బ్రాహ్మణుని ఎదురుగా ఒక దేవత ప్రత్యక్షమై తను కోరుకున్న వరములు ఇచ్చినది. ఇది గమనించిన మేము ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి, మహానుభావ, మేము కటిక పేదవారము, కట్టెలు కొట్టుకుంటూ బ్రతుకుచున్నాము. మీ ఎదురుగా ప్రత్యక్షమై మీరు కోరిన వరములు తీర్చిన ఆ దేవత మాకును ప్రత్యక్షము కావాలంటే మేము ఏమి చెయ్యాలి అని అడిగాము. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు మా చెవిలో ఒక మంత్రాన్ని చెప్పి ఆ మంత్రాన్ని జపం చేసే విధానం కూడా చెప్పాడు. మేమిద్దరం ఒకే చోట కాకుండా ఏకాంత ప్రదేశంలో కూర్చొని జపం చేస్తూ ఉన్నాము. ఆ దేవత ముందుగా మా అన్న కమ్మలోని వద్ద ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో నాయనా అని అనగానే వెంటనే మా అన్నగారు, మాత, నాకు ఎటువంటి కోరికలు లేవు, మా తమ్ముడు సంతోషంగా ఉంటే చాలు, వాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని కోరుకున్నాడు. అలాగే నాయనా అని చెప్పి ఆ దేవత నా వద్ద ప్రత్యక్షమై, విమల, ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అన్నది. వెంటనే సమాధానంగా నేను, మాత, నా చిన్నప్పటి నుండి నా అన్నగారు నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తను ఇక నుంచి కష్టపడకుండా సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లి అని కోరుకున్నాను. మా 2 అన్నదమ్ముల ఆప్యాయతను చూసి ముచ్చటపడ్డ ఆ దేవత, ఇదిగో ఇప్పుడు మేమున్న ఈ ఇంద్రభవనాన్ని ఇచ్చి, ఒక బంగారు పాత్రను ఇచ్చి, ఆ పాత్ర ద్వారా మేము ఏది కోరుకున్నా జరిగేటట్టు వరం ఇచ్చి ఆ దేవత మాయమైంది. అప్పటి నుండి ఎంతో సంతోషంగా ఉన్న మేము, ఇదిగో ఈమెను నేను, ఆమెను మా అన్నగారు పెళ్లి చేసుకున్నాము. ఇలా కొన్నాళ్ళు గడిచాక బంగారు పాత్ర కోసం మా అన్నగారికి నాకు మధ్య గొడవ వచ్చింది. అది నాదంటే నాది అనుకుంటూ 2 చాలా గొడవ పడ్డాము. చివరికి ఈ తగువును తేల్చుకోలేక మళ్ళీ నది ఒడ్డుకు వెళ్ళి ఆ దేవత కోసం జపం చేశాము. ఈసారి ఆ దేవత ముందుగా నా వద్ద ప్రత్యక్షమై, ఏ వరం కావాలో కోరుకో నాయనా అని అన్నది. మాత, ముందుగా మా అన్నగారిని అడగండి, తను ఏ కోరిక కోరుకుంటే
దానికి రెట్టింపుగా నాకు ఇవ్వండి అని కోరుకున్నాను. సరే నాయనా అని చెప్పి ఆ దేవత మా అన్నగారి దగ్గర ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో నాయనా అన్నది. వెంటనే మా అన్నగారు నా తమ్ముడు ఏం కోరుకున్నాడు మాత అని అడిగాడు. నీవు ఏది కోరుకుంటే అది రెట్టింపు ఇమ్మని అడిగాడు నాయనా అన్నది ఆ దేవత. వెంటనే దానికి సమాధానంగా మా అన్న అయితే నాకు ఒక కన్ను లేకుండా చేయండి అని అన్నాడు. వెంటనే ఆ దేవత ఉగ్ర రూపం దాల్చి, మూర్ఖులారా, అన్నదమ్ముల అన్యోన్యత కోల్పోయి పైశాచికంగా ప్రవర్తిస్తున్న మీరు మీ కుటుంబం రాక్షసులై నేను మీకు ప్రసాదించిన అదే భవనంలో నేను ఇచ్చిన బంగారు పాత్రలో అన్నీ కనిపిస్తున్నా తినేందుకు వీలు కాక ఆకలి ఆకలి అంటూ అలమటించుదురుగాక అని శపించింది. వెంటనే మేము మాత మమ్మల్ని క్షమించి కాపాడండి అని వేడుకొనగా, ఏ బంధాలను మీ తుచ్చమైన కోరికల కోసం తుంచుకోదలిచారో అదే బంధాల కోసం తన ప్రాణాన్నైనా అర్పించగలిగే ఒక వీరుడి చేతిలో మీ శాప విముక్తి జరుగుతుంది అని చెప్పి ఆ దేవత మాయమయ్యింది. అప్పటి నుండి ఈ భవనంలో అలా ఆకలితో అలమటించి పడి ఉన్న మా వద్దకు ఒకరోజు యువరాజు అనిరుద్ధుడు ఈ అడవికి వేటకి వచ్చినప్పుడు ఒక్క సింహం అతన్ని వెంటాడి చంపుతున్న సమయాన కొన ఊపిరితో ఈ భవనంలోకి చేరాడు. ఆకలితో ఉన్న మేము అతనిని భుజించటానికి అతని వద్దకు వెళ్ళాము. కానీ ఆ బంగారు పాత్రలో అతని ఇతి వృత్తాంతం కనిపిస్తున్నది. వెంటనే మా అన్నగారు మమ్ములను ఆపి, ఈ రోజుతో మన ఆకలి తీరిపోదు కదా, మన ఆకలి తీరాలంటే ఈతని శరీరంలోకి నేను ప్రవేశించెదను, ఈతని రాజ్యాన్ని కైవసం చేసుకుని మీకు ప్రతిరోజు ఆహారాన్ని పంపించెదను అని అనిరుద్ధుని ఆత్మ బయటకు వస్తుండగా మా అన్నగారు ఆ దేహంలోకి చొరబడ్డాడు. అలా అనిరుద్ధుని శరీరంలో చేరి రాక్షస రూపంలో ఉన్న మా అన్న కమలుడు రోజుకో ఊరి నుంచి 60 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళని పంపి మా ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు. అదే సమయాన ఆ దేవత చెప్పిన విలువలు కలిగిన మీరు ఈ భవనానికి వచ్చి మమ్ములను వధించి రాక్షస రూపం నుండి విముక్తి ప్రసాదించినారు అని విమలుడు తన జన్మ వృత్తాంతము చెప్పి ఆ బంగారు పాత్రలో అఖండుని యొక్క జన్మ ఇతివృత్తాంతము చూపించి, కుమారా అఖండ, ఈ రాజ్యాన్ని రక్షించగల శక్తి నీకు మాత్రమే ఉన్నది. అనిరుద్ధుని శరీరంలో ఉన్నటువంటి నా అన్న కమలుని రాక్షస రూపాన్ని వధించి ఈ రాజ్యాన్ని రక్షించుకొనము అని విమలుడు చెప్పగానే అఖండుడు రాజమందిరానికి బయలుదేరాడు. అఖండుని వెనుక ఈ 17 మంది ముసలివాళ్ళు, విమలుడు, విమలుని భార్య, విమలుని వదిన గారు బయలుదేరారు. వీరంతా అఖండునితో రాజమందిరానికి చేరుకునేసరికి రాజభటులు అఖండుని చూసి, యువరాజు అనిరుద్ధుల వారు రాజమందిరంలో ఉన్నారు కదా, ఇదేంటి రాత్రి అడవిలో విడిచిపెట్టిన ఈ ముసలివాళ్లతో సామాన్య వ్యక్తిలా వస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. ఆ రాజభటులు అఖండుని అడ్డగించకపోగా రాజమందిరంలోకి స్వాగతం పలికారు. కానీ ఈలోగా అనిరుద్ధుడు రాజమందిరం నుంచి బయటకు వచ్చి అఖండుని వైపు చూస్తూ, ఎవరు నువ్వు, నా రూపంలో వచ్చావు అని ప్రశ్నించాడు. ఇదంతా చూస్తున్న రాజభటులు, రాజమందిరంలో ఉన్నటువంటి పరివారము నివ్వెరపోయారు. అనిరుద్ధుడు అఖండుని పైకి దూసుకువచ్చాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది. అనిరుద్ధుని తల్లి బయటకు వచ్చింది. వారిద్దరిని చూసి వారిద్దరిలో తన బిడ్డ ఎవరా అనేది అర్థం కాక నివ్వెరపోయింది. అఖండుడు
అనిరుద్ధునిపై తన కత్తివాటం చూపించకనే అనిరుద్ధుని శరీరంలోంచి ఒక దుష్ట శక్తి బయటకు వచ్చింది. దానిని అనిరుద్ధుడు వధించగానే రాక్షస రూపంలో ఉన్న కమలుడు నిజ రూపానికి వచ్చాడు. కమలుడు, అతని భార్య, విమలుడు, అతని భార్య అంతా ఒక దగ్గరికి చేరుకున్నారు. అనిరుద్ధుని కళేబరాన్ని చూస్తూ అతని తల్లి ఏడుస్తూ ఉంది. మాత, బిడ్డ పోయినప్పుడు తల్లి పడే బాధ నాకు కూడా తెలుసు అని కమలుడు చెప్పడం మొదలుపెట్టాడు. మాత, ఈ బంగారు పాత్రలో కనిపిస్తున్న మీ యొక్క ఇతివృత్తాంతాన్నంతయు చెప్పేదను శ్రద్ధగా వినండి. మాత, మీ భర్త అయినటువంటి నలంద మహారాజు గారు ఈ కుంచెల రాజ్యాన్ని రామరాజ్యంలా పరిపాలించేవారు. మీ దంపతులకి సంతానం లేక చాలా కాలం ఇబ్బంది పడ్డారు. చివరికి ఒక యజ్ఞం చేయగా మీకు కవల బిడ్డలు జన్మించారు. మీ బిడ్డల చేతకాలను మీ ఆస్థాన పురోహితుల వారు ఒకరోజు నలంద మహారాజుల వారితో, మహారాజా, మీకు 2 బిడ్డలు జన్మించినందుకు మీరు ఎంత సంతోషపడుతున్నారో మేము కూడా అంతే సంతోషపడుతున్నాము. కానీ వారికి పెండ్లి ఈడు వచ్చినప్పటికీ వారిద్దరిలో ఒక్కరి మాత్రమే మిగిలి ఉండేదరు అని చెప్పగానే నలంద మహారాజుల వారు ఆ పురోహితునితో ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దని విన్నవించుకొని చివరికి మీకు కూడా తెలియనివ్వకుండా దాచిపెట్టారు. ఒకరోజు నలంద మహారాజుల వారు మీరు మీ 2 బిడ్డలతో కలిసి మాణిక్యపురంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా 3 దొంగలు మీపై దాడి చేసి మీ దగ్గర ఉన్న ఆభరణాలను దోచుకొనగా మీ సైన్యం వారిపై పడి చంపబోతుండగా మీ చేతిలో ఉన్న 2 బిడ్డలలో వారు ఒకరిని తీసుకొని మీరు వారిని విడిచిపెట్టకపోతే ఆ బిడ్డను చంపేస్తాం అని బెదిరిస్తూ మీ బిడ్డను పట్టుకుని పారిపోయిన ఆ దొంగలు మాణిక్యపురంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి ఆలయం దగ్గర ఆ బిడ్డను విడిచిపెట్టి పారిపోయారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునే పిల్లలు లేని ఒక 50 ఏళ్ళు పైబడిన జంట ఈ బిడ్డను చూసి అమ్మవారి ప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకొని ఆ బిడ్డకి అఖండుడు అని నామకరణం చేశారు. దుష్ట రూపంలో ఉన్న మమ్ములను వధించి దుష్ట శక్తుల ఆధీనంలో ఉన్న ఈ రాజ్యాన్ని కాపాడి అఖండుడు అనే నామకరణానికి వన్నె తెచ్చి ఇదిగో ఈరోజు మీ ముందు నిలబడ్డాడు అని కమలుడు అఖండుని యొక్క ఇతివృత్తాంతమంతా చెప్పాడు. ఇదంతా విన్న రాజమాత గతంలో జరిగినదంతయో గుర్తు తెచ్చుకొని తన ఏడుపుని దిగమింగి ఆనంద బాష్పాలతో తన బిడ్డైనటువంటి అఖండుని కౌగిలించుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా అఖండ మహారాజుకే జై అనే నినాదాన్ని అందుకున్నారు. కుమారా, ఈ బంగారు పాత్ర వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి అని ఆ బంగారు పాత్రను అఖండుని చేతిలో పెట్టి కమలుడు తన కుటుంబంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అఖండుడు ఆ బంగారు పాత్రను చూస్తూ కష్టపడకుండా దేనినైనా ఉచితంగా ఇవ్వగలిగే ఇటువంటి పాత్ర వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు, కష్టే ఫలే సుఖే అన్నారు పెద్దలు అని వెంటనే ఆ బంగారు పాత్రని తానే స్వయంగా తీసుకువెళ్ళి సముద్ర గర్భంలో పడవేసి తన రాజ్యాన్ని రామరాజ్యంలా పరిపాలించాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత నేను అప్లోడ్ చేసిన స్టోరీ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ, మీ బాలకృష్ణ.